ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 19వ సర్గ. తనను సమీపిస్తున్న రావణుణ్ణి చూడగానే సీత ప్రావేపతవరారోహా ప్రవాతే కదళీయథా పెనుగాలికి ఊగిపోయే అరటి చెట్టులా వణికిపోయింది. తొడలతో ఉదరాన్ని, బాహువులతో వక్షస్థలాన్ని కప్పుకుంది. అలా వణికిపోతున్న సీతను రావణుడు చూశాడు. ఆమె సముద్ర మధ్యంలో ఆపదలో చిక్కుకున్న ఓడలా ఉంది. మహావృక్షం నుంచి నరికివేయడంతో కింద పడిపోయిన కొమ్మలా ఉంది. రావణుడు తన సమీపానికి వస్తుంటే సీత సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మనః సంకల్పహయ సంయుక్తైర్యాంతీమివ మనోరథైః ఊహలనే గుర్రాలను పూంచి మనస్సనే రథమెక్కి రాజశ్రేష్ఠుడైన రాముడి సమీపానికి వెళ్ళిపోయినట్టుంది. శుష్యంతీం రుదతీమేకాం ధ్యాన శోకపరాయణాం దుఃఖస్యాంతమపశ్యంతీం రామాం రామమనూరతాం ఆమె శుష్యంతీం కృషించిపోయి ఉంది, రుదతీం విలపిస్తోంది, ఏకాం సహాయం చేసేవారు ఎవరూ లేక ఒంటరిగా ఉంది, ధ్యాన శోకపరాయణాం ఆలోచనల్లో దుఃఖంలో పడి కొట్టుకుంటోంది, దుఃఖస్యాంతమపశ్యంతీం దుఃఖానికి అంతం కనబడకుండా ఉంది, అయినా రామమనూరతాం రాముణ్ణే నమ్ముకుని ఉంది. మనస్సు అలా రాముడి వద్దకు వెళ్ళిపోగా ఆమె వణికిపోతూ మంత్రంతో బంధించి వేయగా చుట్టుకుపోతూ పడి ఉన్న ఆడపాములా ఉంది. ఆయతీమివ విధ్వస్తాం అందుతోంది అనుకుంటూ ఉండగా చేయిజారిన ధనంలా ఉంది. పూజామపహృతామివ ఒకరి కోసం అంటే దేవతల కోసం ఎంతో శ్రద్ధతో చేస్తే మరొకరు అంటే రాక్షసులు అపహరించుకుపోయిన పూజలా ఉంది. హతశూరాం చమూమివ అగ్రనాయకులు మరణించిన సేనలా ఉంది. వేదీమివ పరామృష్టాం అపవిత్రమైన వస్తువులు తగిలిన అగ్నివేదిలా ఉంది. శాంతామగ్నిశిఖామివ చల్లారిన అగ్నిజ్వాలలా ఉంది. పౌర్ణమాసీమివ నిశాం రాహుగ్రస్తేందుమండలాం చంద్రుణ్ణి రాహు మింగగా కళతప్పిన పున్నమి రాత్రిలా ఉంది. శుష్కాం నదీం విశ్రావితామివ ఎండిపోయిన నదిలా ఉంది. కృష్ణపక్ష నిశామివ కృష్ణపక్షపు రాత్రిలా ఉంది. తప్యమానామివోష్ణేన మృణాళీమచిరోద్ధృతాం నీటిలో నుంచి పీకి చాలాసేపు ఎండలో వేసిన తామరతూడుగా ఉంది. రావణుడు ఒక పక్క మంచి మాటలతో ప్రలోభ పెడుతున్నాడు, మరొక పక్కన చంపుతానని బెదిరిస్తున్నాడు. చేతనైనన్ని ఉపాయాలు చేసి ఆమెను లొంగదీసుకుందుకు ఎంతో ప్రయత్నిస్తున్నాడు. సీత అతడి చేష్టలకు దుఃఖిస్తూనే మనస్సు నిలకడగా ఉంచుకొని అచంచలమైన పాతివ్రత్య నియమాన్ని పాటిస్తోంది. ఆమె పరిక్షీణాం కృశాం దీనాం అల్పాహారాం తపోధనాం అల్పంగా ప్రాణాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైనంత మాత్రమే ఆహారం తీసుకుంటూ క్షీణించి కృషించిపోతూనే రామధ్యానమనే గొప్ప తపస్సు ఆచరిస్తోంది. ఆ తపశ్శక్తి వలన దేవతా స్త్రీలా వెలిగిపోతోంది. భావేన రఘుముఖ్యస్య దశగ్రీవ పరాభవం రాముడి చేతిలో రావణుడికి పరాభవం కలగాలని మనసారా కోరుకుంటోంది. స్వస్తి.